హలో ఎవరివన్, మనం ఈరోజు ఈ వీడియోలో డెవాప్స్ అండ్ క్లౌడ్ నేర్చుకునేటప్పుడు నోట్స్ రాసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అది డెవాప్స్ అండ్ క్లౌడ్ అనే కాదు, మీరు ఏ టెక్నాలజీ నేర్చుకున్నా కూడా మీరు నేర్చుకునేటప్పుడు నోట్స్ రాసుకుంటే అది చాలా బాగా యూజ్ అవుతుంది. సో చాలామంది ఏంటంటే నేను నా ట్రైనింగ్ సెషన్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా ఏంటంటే మెటీరియల్ ఇవ్వండి, నోట్స్ ఇస్తారా, మెటీరియల్ ఇస్తారా, ఇట్లా అంతా అడుగుతుంటారు. ఎందుకంటే ఇది బాగా అలవాటు చేస్తారు. మనకి స్కూల్ లెవెల్లోంచే ఎవరి నోట్స్ వాళ్ళు రాసుకోకుండా లెసన్ చెప్పేసి గైడ్లు ఇవ్వడము, అమీర్పేటలో కోచింగ్లు తీసుకునేటప్పుడు పీడిఎఫ్ మెటీరియల్స్ ఇవ్వడము, ఇలా అంతా ఇచ్చేస్తుంటారు అనమాట. మనం చూసింది ఎప్పుడైనా కూడా మనం రాయకపోతే అది మన మనసుకి ఎక్కదు, మన బ్రెయిన్ కానీ మన హార్ట్ కానీ దానికి కన్విన్స్ అవ్వదు. ఒకవేళ మీరు చూస్తుంటే ప్రపంచంలో పెద్ద పెద్ద పర్సనాలిటీస్ ఎప్పుడు కూడా సింపుల్గా చేతిలో ఒక బుక్ ఒక పెన్ను పట్టుకొని తిరుగుతుంటారు. ఎందుకు వాళ్ళు అలా తిరుగుతుంటారు? వాళ్ళకేమి టూల్స్ అండ్ టెక్నాలజీస్ లేకనా? చుట్టూ ఎంతోమంది వందల మంది పిఏస్ ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు, అయినా కూడా స్టిల్ వాళ్ళు ఒక బుక్ ఒక పెన్నుతో తిరుగుతుంటారు. ఎందుకంటే రాయడం అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. రాస్తే కానీ మనకు విషయం మీద క్లారిటీ కానీ గ్రిప్ అనేది రాదు. సో ఎవరి నోట్స్ వాళ్ళు రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది. ఎలా అర్థమైంది మీకు, నేను చెప్పింది ఏంటి, మీకు ఎలా అర్థమైంది, మీరు ఇంకా ఎక్కడైనా రీసెర్చ్ చేసుకున్నారా అనేది రాసుకుంటే చాలా క్లారిటీ అనేది మనకి వస్తుంది అనమాట. సో ఎప్పుడు కూడా మెటీరియల్స్ కానీ పీడిఎఫ్లు కానీ ఇలాంటివి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీ ఓన్ నోట్స్ మీరు రాసుకుంటున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. సెషన్ నేను చెప్పేది ఏంటంటే ఎలా ప్రాక్టీస్ చేయాలంటే క్లాస్ జాయిన్ అవ్వండి, తర్వాత క్లాస్ రికార్డింగ్ మీకు వస్తుంది. ఆ రికార్డింగ్ చూసుకుంటూ మీకు అక్కడ కమాండ్స్ కానీ అవన్నీ మీ చేత్తో మీరు ఓన్గా రాయండి. అప్పుడు మీకు ఫుల్గా క్లారిటీ వచ్చి మైండ్కి ఎక్కుతుంది. రాసేటప్పుడు మీకు ఎంతో కొంత ఆలోచన వస్తుంది, ఎందుకు మనం ఇది యూస్ చేస్తున్నాం, ఎందుకు మనం ఇది నేర్చుకుంటున్నాం అనేది. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. మళ్ళీ మీరు నెక్స్ట్ రివిజన్ చేసుకునేటప్పుడు ఆ నోట్స్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేప్పుడు కూడా ఆ నోట్స్ అనేది చాలా యూజ్ అవుతుంది, చాలా ఫాస్ట్గా రిఫర్ చేయడానికి. అదే వేరే వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ అయితే ఆ మెటీరియల్లో వాళ్ళు ఏం రాశారు, మీకేం అర్థమవుతుందో అదనేది ఎప్పటికీ క్లారిటీ రాదు. మీకు చూసుకుంటే కూడా తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఎప్పుడు కూడా స్క్రిప్ట్ రైటింగ్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తారు వాళ్ళ ఓన్ హ్యాండ్స్తో. ఎందుకంటే రాసేటప్పుడు ఆలోచనలు అనేవి చాలా క్లియర్గా వస్తాయి, రకరకాల ఆలోచనలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.